జిల్లా పాడేరు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కొరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ధరలకు అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇంతవరకు కూడా అది అమలు చేయలేదు. కనీస వేతనం 26,000 చేయాలని మేము మెయిన్ డిమాండ్గానే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అదేవిధంగా మినీ సెంటర్లు ఇంకా 1810 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగానే ప్రమోటో కావాల్సింది ఉన్నాయి. వాటిని వెంటనే ఇవ్వాలనేసి ప్రభుత్వంకి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వేసవి సెలవులు మాకు నెల రోజుల పాటుగానే ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని జీవోని వెంటనే విడుదల చేయాలని ఈ దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఒంటిపూట బళ్ళు కూడా మాకు కూడా గవర్నమెంట్ ఏదైతే పద్ధతిలో పెడుతుందో అదేవిధంగా మార్చి నుంచి మాకు అమలు చేయాలనేసి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరు ఈరోజు అంగన్వాడీ సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు రిలే దీక్షలు చేపడుతుంది. అందులో సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. ప్రధానమైనటువంటి అంగన్వాడీ సమస్యలలో భాగంగా కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు చెల్లించాలి. అలాగే 1810 మినీ సెంటర్ ఏదైతే ఉందో చదువుతో అలాగే జనాభాతో సంబంధం లేకుండా మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే అంగన్వాడీలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే ఒంటిపూట బడులు కొనసాగింపు చేయాలి. ఇలాగ తదితర డిమాండ్లు ఈరోజు సమస్యల పట్ల పరిష్కారం కోసమని రిలే దీక్ష చేపడుతున్నది. కావున ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. 42 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో కూర్చున్నప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే ఏదైతే సమస్య ఉందో అంగన్వాడీ జీతాలు పెంచుతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం గతంలో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి ఉన్నారు. ఆ 4 లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయికి రద్దు చేయాలి. ఏదైతే కార్మికులకు లేబర్ కోడ్స్ ఏదైతే అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఈరోజు కూటమి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈ యొక్క 4 లేబర్ కోడ్స్ మేము అమలు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే 8 గంటల పని దినాలు ఏదైతే ఉందో పని గంటలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అదనంగా 10 నుంచి 13 గంటలు చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ అలాగే బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకుని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా సిఐటియు మేము డిమాండ్ చేస్తున్నాం.